అన్న దయచేసి ఈ వీడియో అందరూ చూడండి అన్న. ఎందుకంటే ఏవేవో పనికిరాని యూట్యూబ్‌లో వీడియోలు చూస్తా ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులయి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలవదు గానీ, ప్రకృతి అట్నే రైతులను నష్టం చేస్తుంది. ప్రభుత్వాలు నష్టం చేస్తాయి. ప్రతి ఒక్కరు రైతుని నష్టం చేస్తారు గానీ, వాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి ఒక యూట్యూబ్ లాంటి దాంట్లో కూడా ఎవరు సరిగ్గా ఆదరణ లేకపోతే ఎట్లా అన్నా? అందరికీ అన్నం గావాలి. అందరు తినడానికి అన్నం గావాలి. ప్రతి ఒక్కటి గావాలి గానీ, రైతుల బాధలు, రైతుల కష్టాల గురించి వాళ్ళు జేసే వీడియోలు మాత్రం ఎవరికీ అవసరం లేదన్న. ఎందుకన్నా అంతగా ఏం పాపం జేసిర్రు రైతులు? మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లున్నాయి గదా! బేకరీలున్నాయి. ప్రతి ఒక్కటి అనుకుంటారుగా అన్న. ప్రతి ఒక్క ముడి పదార్థం అన్నీ మన రైతులు పండించిన పంట ద్వారానే గాన వచ్చేటియి. అక్కడ ఏమన్నా మిషన్‌లో, కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ జేసేది కాదు గదా! దయచేసి రైతులకు గూడా, రైతుల వీడియోలకు గూడా రైతులను గూడా కొంచెం ఆదరించండన్న. ఈ వీడియో అందరికి షేర్ జేసి కొంచెం మా బాధలు గూడా చూపెట్టండన్న. ఇవన్న రైతన్నలకు జర మీరు మాత్రం ఈ పంటలు పండించాలంటే సోలార్ ఫెన్సింగ్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకోండన్న. ఎందుకంటే ఈ బాధలు నేను పడ్డ బాధలు గూడా సామాన్య రైతు మాత్రం తట్టుకోలేడన్న. కౌలు తెచ్చి, పెట్టుబడి పెట్టి లాస్ట్‌కు చేతికొచ్చే పంట ఇగో ఒక కోతులు సర్వనాశనం చేసిపోయినాయి. అందుకని అన్న సోలార్ సిస్టమ్ పెట్టుకోండి. మీ రైతులు మీరు కొంచెమైనా బాగుపడతారు. లేకపోతే మీరు చాలా నష్టపోతారన్న. ఈ వీడియో మాత్రం కొంచెం చూసిన వాళ్ళు ఓపికగా చూసి షేర్ చేయండన్న. మీకు తెలిసిన స్నేహితులున్నా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా దూరం ఉన్నా వాళ్ళకు పంపించండి. ఎందుకంటే చూద్దాంలే అవి మన వరకొస్తాయా, తింటాయా అని అనుకోవద్దన్న. కొంచెం నిర్లక్ష్యం చేసినా మొత్తం పంట ఇన్ని రోజులు చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది. దయచేసి అందరూ చూడండి, లైక్ చేయండి. కొంచెం రైతుల వీడియోలు గూడా రైతులకు గూడా సహకరించండి. రైతు లేకపోతే భవిష్యత్తులో చాలా కష్టం అన్న. ఏదైనా డౌన్‌లోడ్ చేసుకున్నంతన టెక్నాలజీ పెరిగింది. ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏవో వచ్చినా గూడా అన్నం మాత్రం డౌన్‌లోడ్ చేసుకుంటే అయ్యేది గాదు. రైతు కష్టపడితేనే అయ్యేది. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి.